హిప్స్ విరిగి ఆ లంగ్స్కి కూర్చున్నాయి. తర్వాత లెగ్ బ్రేక్ అయింది, హ్యాండ్ బ్రేక్ అయింది, మల్టిపుల్ ఉన్నాయి. హౌస్ వైఫ్. అవును. ట్రక్ డ్రైవర్ పైన పోలీసులు కేసు రిజిస్టర్ చేసారు. ఓఆర్ఆర్ మీద పార్కింగ్ అనేది చేయకూడదు ఏ క్వశ్చన్ కూడా, అది రూలు. బట్ వారు పార్కింగ్ చేయడం జరిగింది. ఆ జరగడం వల్లనే ఈ ఇన్సిడెంట్కు మూలమైంది. అది ఓఆర్ఆర్ పైన కూడా సరైనటువంటి పెట్రోలింగ్ చేయట్లేదు అని చెప్పి కూడా కొన్ని ఆరోపణలు వస్తాయి. వెహికల్స్ ఆగినా కూడా పట్టించుకోవట్లేదు అంటున్నారు. ఇక డోంట్ నో బ్రదర్, నాకు తెలీదు. బట్ యాక్సిడెంట్కి కారణం అయితే అతను పార్కింగ్ చేయని నో పార్కింగ్ ప్లేస్లో పార్కింగ్ చేసిండు. దానివల్లనే ఇప్పుడు ఈ 6 చావులకు అండ్ ఒక అమ్మాయి సివియర్గా ఇప్పుడు చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉంది. ఈ 7 అతను కారకుడైండు. కానీ ఓఆర్ఆర్లో మాత్రం మేము అధికారులందరూ కూడా మా పరంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఏ వెహికల్ ఆగినా కానీ ఇమ్మీడియట్గా ఆగకుండా దాని చర్యలు తీసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇట్లాంటి కుటుంబాలు ఎవరికి నష్టం జరిగినా కానీ అది పూడ్చలేనటువంటి నష్టం కనుక అధికారులందరినీ కూడా మేము సవినయంగా కోరేది ఏంటంటే, ఓఆర్ఆర్ ఏ క్వశ్చన్ కూడా నో పార్కింగ్ ప్లేస్లలో వెహికల్స్ ఆపకుండా చూసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. వీళ్ళందరూ ఒకే కుటుంబానికి చెందిన అందరూ ఒకటే కుటుంబం. చాలా బాధాకరం. వాళ్ళకు భవిష్యత్తు అనేది తెలియదు, జీవితం అంటే తెలియదు, వాళ్ళకి అసలు ఏమి తెలియని వయసులో వాళ్ళు జరిగిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం.